ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం చలసాని గారు. నమస్కారం అండి పవన్ గారు. నమస్కారం అండి. చలసాని గారు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి, 11వ తారీఖు ఉన్నాయి. అయితే ఈ ఎలక్షన్స్ అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్, బీజేపీ, ఈ 3 పార్టీలకి డూ ఆర్ డై అనే కొంత ప్రచారం జరుగుతుంది. నిజంగా ఈ పార్టీలకి డూ ఆర్ డైయా, లేకపోతే మీ దృష్టిలో అసలు ట్రెండ్సే ఎట్లా ఉన్నాయి? ఏ పార్టీకి డూ ఆర్ డై? ముందు ఎన్నికల్లో మీరు చెప్పిన ఇప్పుడు మనం ఉన్న మేజర్ 5 డివిజన్లు కానీ కొన్ని కాలనీల విషయంలో నేను వ్యక్తిగతంగా చాలా కాలనీలు కూడా తెలుసండి. ఇప్పుడు కాకపోయినా గత 20 సంవత్సరాల నుంచి వేరే గతం కూడా పరిచయం ఉంది. అప్పుడు ఎన్నికల్లో మిత్రులు పోటీ చేసినప్పుడు నేను చూశాను, గమనించాను, చాలా క్లోజ్ వాచ్ చేశాను. ఇప్పుడు మనం ఏదైతే బీజేపీ పార్టీని తీసుకుంటే బీజేపీ పార్టీకి ఇదే డూ ఆర్ డై బ్యాటిల్ కాదు. వాళ్ళకి వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ కాంగ్రెస్ నెగ్గితే వాళ్ళ క్లాసు వెరీ క్లియర్గా. బీజేపీ ఓటింగ్ కనుక 15% 16% దాటితే ఖచ్చితంగా బీఆర్ఎస్ గణనీయ మెజారిటీతో ఓడిపోతుంది. క్లారిటీ దీంట్లో స్పష్టంగా ఉంది. బీజేపీకి పెరగకూడదు, బీజేపీ నా పెరగకూడదు. మనం అంటే విశ్లేషణ ప్రకారం బీజేపీ కనుక 15, 16 కీలక సంఖ్య దాటి పెరిగితే ఖచ్చితంగా గణనీయ శాతంలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది, వెరీ క్లియర్గా. ఎందుకంటే వాళ్ళ పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ జరుగుతున్నాయి. నవీన్ గారు ఇంతకుముందు ఎంఐఎం కార్పొరేటర్ అభ్యర్థి కింద పోటీ చేశారు. ఎంఐఎం పార్టీ నుంచి సుల్తాన్ సలావుద్దీన్ గారు పెట్టిన మజ్లిస్ ఇత్తెహాదల్ పెట్టిన కదా, నాన్నగారి దగ్గర వైపు గారిని చేజిక్కించుకున్న ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కింద కూడా పోటీ చేశారు, తర్వాత ఇండిపెండెంట్ కూడా చేశారు. ఈజ్ హ్యావింగ్ వెరీ క్లోజ్ రిపోర్ట్. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అని కాకుండా ఎంఐఎం కూడా అవుట్ రేట్కి వాళ్ళ నవీన్ గారికి మద్దతు ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక సీటుని టీఆర్ఎస్ నుంచి తీసుకుంది. గణేష్ గారి వాళ్ళ కంటోన్మెంట్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ నెగ్గిన సీట్ని చేజిక్కించుకుంది. అందువలన ఈ నేపథ్యంలో ఇది కూడా అయితే కనుక వాళ్ళకి బలోపేతం అవటం ఇష్టం లేదు కనుక వాళ్ళంత సీరియస్గా కూడా శ్రద్ధ పెట్టలేదు. దీపక్ రెడ్డి గారు ఇస్ ఎ గుడ్ క్యాండిడేట్, బట్ ఎందుకని సీరియస్గా పెట్టలేదు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అదే సరే ఆవిడ ఏది మాట్లాడతారో మాధవీలత గారు పెట్టుంటే కనుక కొంచెం ఆడావిడి బీజేపీ ప్రచారం ఎక్కువ ఉండేది. సరే, దో ఐ డిఫర్ విత్ ఆవిడ మాట్లాడే డెవలప్మెంట్స్ మిగతా విషయాలు పక్కన పెట్టినా సరే, ఇక అందుకని ఆ పార్టీ సంగతి పక్కన పెడదాం. నా అంచనా ప్రకారం వాళ్ళకి డబుల్ డిజిట్ కూడా రాకపోవచ్చు, డబుల్ డిజిట్ కూడా ఈ ఎన్నికలు రాకపోవచ్చు వాళ్ళకి. రెండో విషయం ఏంటంటే ఇది బీఆర్ఎస్కి కూడా డూ ఆర్ డై కాకుండా చాలా కేటగిరికల్గా ఇంపార్టెంట్ ఎలక్షన్. ఎందుకంటే ఒక సైడ్ ఆల్రెడీ కవిత గారు ఆరోపణలు డైరెక్ట్గా అంటే ఎవరు భుజం మీద పెట్టి ఎవరు కాలుస్తారో తెలియదు, కానీ సంతోష్ గారు హరీష్ గారు భుజం మీద నుంచి కేసీఆర్ గారిని ఎస్పెషల్లీ కేటీఆర్ గారిని అటాక్ చేస్తున్నట్టే అనిపిస్తుందని కొంతమంది అంటున్నారు. వారికే తెలుస్తుంది ఎలా జరుగుతుంది. ప్రభావం ఉంటుందా కవిత ఇందులో? పార్టీకి ఓవరాల్గా పడింది కాబట్టి ఇది ఒక దెబ్బ అడిషనల్గా. వారు వచ్చి ఓటు చెప్తే అక్కడ వేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి, నేను యాక్సెప్టింగ్ దట్. కానీ ఈ జరుగుతున్న తరుణంలో ఇంకొక ఆ సీట్ని కనుక నిలబెట్టుకోగలిగితే అటువంటి సిట్టింగ్ సీటు ఒకసారి పార్టీని చేసుకొని 2 సార్లు అదే పార్టీ నుంచి పార్టీ నెగ్గింది. క్యాండిడేట్ సేమ్ క్యాండిడేట్ అయినా గోపీనాథ్ గారైనా సరే. అందుకని నేను నా అభిప్రాయం ప్రకారం బీఆర్ఎస్కి అది అవసరం. ఆ సీట్ని ఎక్కడం అనేది నిలుపుకోవడం అనేది అవసరం కూడా. ఎందుకంటే డూ ఆర్ డై కాదు, స్టేక్స్ పెంచేశారు. కేసీఆర్ గారు వ్యక్తిగతంగా యాక్చువల్ నవీన్ గారు కేసీఆర్ గారిని అనలేదు, అనపోయినా సరే నెగ్గే దాంట్లో ఆయన స్టేక్స్ పెంచేశారు కేటీఆర్ గారు. హరీష్ రావు గారు చాలా కాలం అయిన తర్వాత వెళ్ళిన దురదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారు చనిపోవటం వల్ల, వాళ్ళ సాంప్రదాయం వల్ల అది అయ్యేంత వరకు రాకూడదని ఉండటం వల్ల కొన్నాళ్ళు ఆగటం జరిగింది. బట్ ఆయన కూడా గట్టిగా తిరగడం జరిగింది. కానీ వాళ్ళ డూ ఆర్ డై అని మీరు ఏదైతే చెప్తున్నారో దట్ ఈస్ మెంట్ ఫర్ కాంగ్రెస్ అండ్ ఎస్పెషలీ దర్ లీడర్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ అఫేర్స్ ఎవరైతే ఉన్నారో యనమల రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక చాలా గట్టి బ్యాటిల్. ఎందుకంటే ఆయన కూడా తీసుకెళ్ళారు దానికోసం. ఎప్పుడైతే మొట్టమొదటిగా ఎంఐఎంతో అవగాహన ఆల్రెడీ ఉన్నా దాన్ని ఏర్పరచుకోవడంతో కాకుండా, ఎందుకంటే హైదరాబాద్ మినహా ఎంఐఎం హైదరాబాద్లో అప్పుడు ఓవైసీ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందండి, అయినా 30% బయటకు ఓట్లు వేసారు.
తెలంగాణలో మిగతా చోట్ల 80-90 బైన్సాలాంటి పక్కన పెట్టండి ఎమోషనల్గా ఉన్న విషయాలు తప్ప 80-90% స్థానాల్లో మొత్తం ఓవైసీ గారు లేదు, ఎంఐఎం లేదు, రాహుల్ గాంధీ గారిని తీసుకుని మొత్తం ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్కి వేశారని నివేదికలు వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికలు చూడండి, హైదరాబాద్లో మాత్రం హోల్డ్ సేవ్ చేసుకోగలిగారు మోస్ట్లీ ఓవైసీ గారు. అందుకని ఈసారి దాన్ని మార్చుకోవటం, రేవంత్ గారు ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఓవైసీ గారు రేవంత్ గారు ఇక్కడ కాంగ్రెస్కి బీ టీము, బీహార్లో దేశంలో మాత్రం బీజేపీకి బీ టీంలో అయిపోయింది అంటున్నారు ఎంఐఎం. దానికోసం అవుట్రీచ్ చేయటానికి ఒక పక్కన చేసుకున్నారు. ఆ తర్వాత ఏదైతే స్పష్టంగా అజహరుద్దీన్ గారు ఉన్నారో లాస్ట్ టైం ఉన్నారు కదా క్యాండిడేట్, కానీ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినా సరే బికాజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఆయన అసంతృప్తిలో ఉన్నారని డెఫినెట్గా ఆయన స్వే ఉందండి. ఆయన బంజారీస్ మనిషి అయినా అని కాకపోయినా ఆయన స్వే ఉంటుంది. ఇంకా అసంతృప్తిలో ఉన్నారని చెప్పి ఈ డోంట్ వాంట్ లీవ్ ఎనీ స్టోన్ అంటాడు, అంటే ఏది వదలటానికి వీల్లేకుండా రేవంత్ గారు ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇంక ఒక్కనే ప్రమాణ స్వీకారం చేయించారు. కాదు కోడ్ ఉంది చేయించకూడదని కొంతమంది అబ్జెక్షన్ చేసినా సరే, బట్ ఆయన చాలా కేటగిరీలు వెళ్తున్నారు. దీంతోపాటు అన్ని వర్గాలు అక్కడ ఉండే వర్గాల వారి మంత్రులను కూడా రంగంలో ప్రవేశపెట్టారు. 3 మంత్రులకి చాలా గట్టిగా చెప్పారు, ఇంకొక 5 మంత్రులకు మామూలుగా చెప్పారు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు చెప్పారు. ఈ నీ డివిజన్లో తీసుకొచ్చే బాధ్యత నీదని చెప్పడం జరిగింది. ఇక అధికార పార్టీ కాబట్టి స్వతహాగా ఇప్పుడు సోషల్ మీడియాలో పవర్ఫుల్గా ఉండేది యాక్చువల్గా ఎవరు ఏం చెప్పినా సరే బీజేపీ అండి, బికాజ్ నేషనల్ మీడియా ఉంది, బీఆర్ఎస్ ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ని యాక్టివేట్ చేశారు సోషల్ మీడియాలో. అపార్ట్ ఫ్రమ్ దట్ మనీ మిషనరీని దింపడం జరిగింది. మిషనరీ త్రూ మంత్రులు అందరూ వస్తే మనీ కూడా నేనే ఆధారాలు చూపిస్తానండి, కానీ ఎవ్రీబడి కెన్ అసెస్ అండి. అదే ఇంకా ప్రభావం ఇంకా టైం ఉంది కాబట్టి 11వ తారీఖున ఇవన్నీ కూడా వాడేటట్టున్నారు. ఇవాళ ఆయనకి డూ ఆర్ డై అని మీరు ఏదంతా కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా వైటల్, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారికి. అంటే ఇప్పుడు సచ్ ఎ డైనమిక్ పర్సన్ ఈజ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎంఐఎం సపోర్ట్ ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం పెద్ద ఎత్తున వర్గాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇవాళ బీసీ క్యాండిడేట్ నేను పెట్టడం వల్ల ఇవాళ ఏమవుతుందంటే కాన్స్టిట్యున్సీలో మైనార్టీలు 2,92,94,000 ఇంకా అడిషనల్ ఓటర్స్ని పెట్టుకుంటే ఉజ్జాయింపుగా ఉందనుకుంటే, ముస్లిం అండ్ క్రిస్టియన్ ఇద్దరు కూడా దాదాపు 1,40,000 మంది, 1,50,000 మంది, అంటే కెన్న మేజర్ అండి. అంటే దాదాపు 40-50% ఓటర్స్ మైనార్టీ ఓటర్స్ ఉన్నారని. వాళ్ళు అవుట్ రేట్గా వేస్తే ఆ పార్టీ మిగతాది ఇంకో 10,000-20,000 తెచ్చుకునే వస్తుంది. అంటే దాంతోపాటు బీసీ ఓటింగ్ కూడా ఉందండి. ఇవన్నీ కూడా ఆ ఎమోషన్ కూడా తీసుకొస్తున్నారు. బీసీ బిడ్డకి ఇచ్చామని చెప్పి ఆ విధంగా మిగతా ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అంటే ఇన్ని రకాలు అధికారంలో ఉంది, దాంతోపాటు ఎంఐఎం సపోర్ట్ ఉంది, మంత్రులంతా కూడా ఫుల్ తిరుగుతున్నారు, కోట్లాది రూపాయలు ఖర్చు కూడా జరుగుతుందని చెబుతున్నారు. అయితే ఇన్ని ఉన్నా కూడా ఇంకా పూర్తి అస్త్రశస్త్రాలు వాళ్ళు సంధిస్తూ అజరుద్దీన్ కూడా మంత్రి పదవి ఇవ్వడం, దీంతోపాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గల్లీ తిరగాల్సిన పరిస్థితి కాంగ్రెస్కి ఎందుకు ఏర్పడింది అంటారు? ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళలో అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ నవీన్ గారు, సరే వాళ్ళ నాన్నగారి మీద వచ్చిన పక్కన పెట్టండి, కానీ దట్స్ పార్టీ రాజకీయ అలిగేషన్ చేసుకుని నిజం వాస్తవం సరే ఆయనే చెప్తున్నారు కదా, నేను ఎవరు చూసిన 40 ఏళ్ళు ఉన్నా, దట్ చెప్పిన ఇష్యూ. నవీన్ ఉన్న పరిస్థితులు నవీన్ గారు ఉన్న సబ్జెక్ట్ అంటే నా ఉద్దేశం ప్రకారం ఈ దేశంలో అందరూ మంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి, రాజకీయాల సంబంధం లేని కొత్త వాళ్ళకి, యువతరం వాళ్ళకి, మహిళంటే వాళ్ళకి సీట్లు ఇవ్వాలని నా ఉద్దేశం. కానీ ఏదైనా ఉన్న వాళ్ళలో కాంగ్రెస్ పార్టీకి ఆయనే బెస్ట్ క్యాండిడేట్ అండి. అంటే ఇన్ని అవకాశాలు ఉన్నాయని చెప్తున్నా కూడా వాళ్ళు పూర్తి అస్త్రశస్త్రాలు ఇంకా ఎందుకంటే 3 విషయాలు గల్లీ రెడ్డి తిరగాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? 3 విషయాలండి. అంత భయంలో కాంగ్రెస్ ఎందుకుంది? ఎందుకంటే ఓడిపోతే చాలా ప్రమాదకరంగా పరిస్థితి వస్తుందని. ఎటువంటి పరిస్థితులు వస్తాయి? ఆల్రెడీ అసలు ఆయన కత్తి మీద సాము చేస్తున్నారండి. కాంగ్రెస్ పార్టీ మీకు తెలిసి చిన్నప్పుడు ఎవరన్నా మీకు మంత్రి పదవి వస్తుందనుకోండి, ఇప్పుడు ఆ మిత్రుడికి మీరంటే ఇష్టం లేదనుకోండి, వెంటనే మిత్రుడు ఏం చేస్తారు తెలుసా, మంత్రి పదవి రాబోతున్న పవన్ గారికి ముందర పేపర్లు ఇచ్చేస్తారు మీకు ఎంతో అని. వెంటనే మీరు చిన్నప్పుడు మీ మ్యాస్టర్ని స్కేల్తో పెట్టి కొట్టింది కూడా కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పేపర్లు అయిపోయాయి, టన్నులు అయిపోయాయి. అంటే మీకు రాకూడదని మిమ్మల్ని అల్లరి చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇస్ లైక్ దట్ ఇవాళ. కానీ ఇవాళ ఇష్యూ ఏంటంటే ఇవాళ నాకు అర్థం కాదు, కాంగ్రెస్ పార్టీలో పాతకాపున్నారు. బట్టి గారు సచ్ డైనమిక్ లీడర్ అండి. అంటే కాంగ్రెస్ పార్టీ ట్రస్టెడ్ లెఫ్టినెంట్, ఎస్పెషల్లీ డాక్టర్ వైఎస్ఆర్ గారికి ఆయన. అలాగే ఉత్తమ్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీని కాపు కాస్తున్న లీడరు. అలాంటి వాళ్ళు దామోదర్ సింగ్ నెంబర్ ఆఫ్ స్టాల్వార్డ్స్ ఉన్నారు. దాంట్లో ఫారిన్ బాడీ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారండి. కానీ రేవంత్ రెడ్డి గారు అంత డైనమిజం లేకపోతే మిగతా వాళ్ళు కుమ్ముకోతారు నా అనుభవం వచ్చిన నేపథ్యంలో ధైర్యం ఉండి కేసీఆర్ గారు జైల్లో పెట్టించి
ఇవాళ ముఖ్యమంత్రి అంటే ఆయన ఫైట్ చేశాడు, ముఖ్యమంత్రి చేయడానికి కారణం కేసీఆర్ గారు కారణం అండి. ధైర్యంగా దమ్ముని పోరాడాడు. సరే డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా దాంట్లోకి నెలను నేను ఎవరో మాట్లాడుతున్నారు కదా, అన్ని ఖర్చు పెట్టుకున్నారు, అది సొంత డబ్బులు ఆయన కూడా ఖర్చు పెట్టుకున్నారని జనం చెప్తున్నారు. అందువల్ల ఈ నేపథ్యంలో అన్ని బాధ్యతలు ఆయన మీద పెట్టినట్టు అయిపోయింది ఇవాళ. కాదు ఇప్పుడు డూ ఆర్ డై అంటే డెఫినెట్గా ఏదంటే ఇవాళ అని మల్లికార్జున ఖార్గే గారు ఈ మీద వ్యాఖ్యలు చేశారని వచ్చింది. ఐ డోంట్ ట్రస్ట్ అండి. కానీ కాంగ్రెస్ అధిష్టానం యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ ఇన్ గుడ్ లుక్స్ ఆఫ్ రాహుల్ గాంధీ గారు అండ్ ప్రియాంక గాంధీ గారు వాళ్ళిద్దరూ కూడా ఆయనతో బాగుంటారని నాకు ఉన్న సమాచారం. అంటే చలసన్ గారిని అడుగుతుంది ఇప్పుడు కానీ తేడా వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఏమండి మూడు విజయాలు సాధించిన తర్వాత ఒక దెబ్బతింటే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. కాదు కాంగ్రెస్ పార్టీకి ఈ ఎలక్షన్స్ డూ ఆర్ డై, మిగిలిన పార్టీ రేవంత్ రెడ్డి గారికి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు డూ ఆర్ డైలా తయారైపోయినాయి అంటున్నాను నేను. అంటే ఏంటి డూ ఆర్ డై అంటే డెఫినేషన్ డెఫినెట్గా ఆయనకి రేపు పొద్దున ఇది కానీ నెగ్గపోతే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ఇప్పుడు కొండా సురేఖ్ గారు అమ్మాయి గారు మాట్లాడారు. యాక్చువల్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో ఉంది అది. కానీ ఇవాళ ఆయన మీద దాడి పెరుగుతుంది అంటున్నాను. ఇది గనక నెగ్గపోతే ఆయన మీద దాడి అసంతృప్తి పెరిగే బయటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అంటున్నారు బయట మాట్లాడే అవకాశం నర్మగర్భంగా మాట్లాడుతున్నారు, అటు ఇటు మాట్లాడడం డైరెక్ట్గానే ఇలాంటిది పెరిగిపోతుంది. అందుకని ఇది ఆ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి నష్టం కాక ఆ పార్టీకి కూడా నష్టం కలిగిస్తుంది. అందువల్ల ఆయన ఎట్లాంటి దగ్గరికి వెళ్ళిపోయారంటే వాళ్ళ ఎన్టీ రామారావు గారి విషయంలో లేదా మిగతా విషయంలో ఎవడైతే నేను తొక్కుతానని స్టాండర్డ్ డైలాగ్ ఉంటాయి కదండి, ఆ స్టేజ్ వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా ఆయనకి. కానీ ఇవాళ అవుట్రేట్గా పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఇవాళ ఇన్ని అనుకూలతలు ఉన్నా సరే వాళ్ళ బీఆర్ఎస్ ఎందుకు టఫ్ ఫైట్ ఇస్తుంది తెలుసండి. ఒకటి నవీన్ గారు సచ్చే అందరిని ఆదుకునే మనిషి, సరే మైనస్ పాయింట్లు చెప్తారండి బయట చెప్పిన, కానీ ఆయన బయట 2-3 డైలాగులు ఆయన ఎవరిని ఉద్దేశించినారో కట్ చేసి బాగా వెళ్ళిపోయినాయి. ఇది ఎవడు ఇల్లు ఎవడు ఉంటాడు ఈ విధంగా మాట్లాడటం జరిగిందని ఆ విధంగా వచ్చిందండి యాక్చువల్గా. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు కట్ చేయటం పేస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. దానికని సెకండ్ పాయింట్ ఏంటి, ఇవాళ ఒక మహిళగా ఆవిడకు ఎప్పుడన్నా సరే అండి నా భారతదేశంలో మహిళలకి సింపతి ఎక్కువ ఉంటుంది. మీరు పోలాందేవి గారు ఎలాంటి ఎంతమంది చెప్పినా అది అంటే డిఫరెంట్. ఇప్పుడు టంగుటూరి అంజయ్య గారు సతీమణి మణమ్మ గారికి ఏమన్నా అంటే నేను డ్యూ రెస్పెక్ట్ సార్ రాజకీయాలు తెలుసా అండి, రబడీదేవి గారికి ఏం తెలుసా, అది పెట్టారు. కానీ మణమ్మ గారు ఎన్నికల్లో నెగ్గారు. అలాగే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మనం చూసాం సింపతి. ఆవిడ మీద వచ్చిన తర్వాత కొంతమంది చేసిన అనుచితమైన వ్యాఖ్యలు నేను పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడింది మీ వరకు మీ స్థాయిలో వచ్చింది. కానీ నేను సోషల్ మీడియా భయంకరంగా లక్షల సంఖ్యలో సర్క్యులేట్ అవుతుంది, మిగతా వాళ్ళు ఎవరో పెడతారు కదా, ఇవన్నీ కూడా బయట ప్రచారం అయిపోవటం అనేది ఒక సింపతి ఒకటి క్రియేట్ వచ్చిందండి. అది బాగా రాలేదు, కన్సిడరబుల్ స్థాయిలోనే వచ్చిందని నా అభిప్రాయం, నా విశ్లేషణ ప్రకారం. రెండో విషయం ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఈ తులం బంగారం ఒకటి వి హనుమంతరావు యాడ తీసుకొస్తావు 50,000 లక్షలు అన్నారు. రెండోది మహిళలకి ఈ పెన్షన్ పెంపు ఒకటి. ఈ మూడోది హైడ్రా ఎఫెక్ట్ అని దాని మీద ఎక్కువ రాకపోయినా సరే ఆ ప్రజల్లో భయం ఉండటం ఒకటి. వీటిలన్నింటి వల్ల మీరు గమనిస్తేనండి అక్కడ ఏదో కోస్తా రాయాల్సింది. ఇంకో మాట పదప్రయోగం చెప్పదలుచుకున్నాను. కొంతమంది మాట్లాడి సెటిలర్ అన్నాడు. ఎవడు సెటిలర్ అండి, ఎక్కడ సెటిలరు? మాట్లాడితే టీవీ చర్చల్లో కూడా లేదంటే మిగతా చోట్ల మాట్లాడుతున్నారు. దయచేసి నేను అడుగుతా ఉన్నాను, 1956 తర్వాత ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎట్లా వచ్చాడో మనిషి చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా హైదరాబాద్ రాజధానికి అట్లాగే వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళు సెటిలర్ ఎందుకు అవుతాడు? గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు లేదా మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు లేదా ఇంకో రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు స్థానికులు ఎందుకు అవుతారు? ఎప్పుడు ఇలా సెటిలర్ ఏంటంటే నాకు అర్థం కాదు. ఎవడు సెటిలర్ అసలు? తెలుగు భాష విదేశాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు, భాష మాట్లాడుతున్న వాళ్ళు, సంస్కృతి పక్కన ఉన్న సంబంధమే లేని వాళ్ళు అన్నదమ్ములా? పదే చెప్తున్నాను, దయచేసి పదం మార్చుకోమని చెప్తున్నాను. ఇవాళ లేకపోతే చెలికాని రామారావు గారు ఎక్కడైనా, అయ్యగారు సాంబశివరావు గారు ఎక్కడైనా ఎందుకని కోరాడైనా ఆయన దగ్గర శివసేన వాళ్ళు ఆయన మీద ఇది పోసారు, గదిలో పెట్టి జోమిజే బాబా గారి దగ్గర పోసిన నా తెలుగు జాతి దగ్గర నేను పెట్టుకున్నాను, ఈసీఎల్ తీసుకొచ్చాను, 10,000 మంది ఉద్యోగాలు చేస్తాను. బిహెచ్ఎల్ ఏ సంస్థలు చెప్పమనండి, నేను అందరూ ఒక రాష్ట్ర రాజధాని అనుకున్నారు. సరే అయిపోయింది, గతం విభజన అయిపోయింది కానీ మాట్లాడండి. ఇప్పుడు కూడా ఏం సెటిలర్, ఎన్నాళ్ళు పడాలని సెటిలర్ అండి. సరే కమింగ్ బ్యాక్ టు యువర్ మెయిన్ పాయింట్. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే అండి, అక్కడ కోస్తా రాయలసీమ నుంచి లేదా మిగతా చోట స్థిరపడిన వాళ్ళకంటే కూడా స్థానికంగా ఉన్న ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు అసంతృప్తిగా ఉన్నట్టు కనపడుతుంది. శ్రీనగర్ కాలనీ మీరు లెక్క వేయాలి. శ్రీనగర్ కాలనీలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది, కానీ షేక్పేట, బోరబండ బస్తీలు ఈ విషయాల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉందని వస్తూ ఉంది.
కానీ ఎర్రగడ్డ మనం చూసాం. ఎర్రగడ్డ అంటే లేబర్ మనం అనుకుంటాం, లేబర్ అనేది నేను అన్నాను. కానీ ఎక్కువ ఎర్రగడ్డ కార్పొరేటర్ ఎవరు? ఇప్పుడు ఏ పార్టీని ఎక్కుతుంది అక్కడ? ఎంఐఎం పార్టీని ఎక్కుతుంది. ఎంఐఎం కార్పొరేటర్ చనిపోయారు. అలాగే మీరు రహమత్ నగర్ బాబు గారు కానీ ఇవన్నీ కూడా ముస్లిం మైనారిటీస్ దాంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యం వస్తుంది. మిగతా ఫ్యాక్టర్స్ పనిచేసిన డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ రెండు కారణాల వల్ల. ఒకటి సర్వత్రా ప్రభుత్వం మీద వచ్చిన అసంతృప్తి, రెండోది సింపతి. ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల మాత్రమే కేటీఆర్ గారు మాట్లాడవచ్చు, మిగతా వాళ్ళు మాట్లాడచ్చు, ప్రచారం చేయొచ్చు, ఏదో చేయొచ్చు. కానీ బీఆర్ఎస్ నెగ్గితే ఈ 2 ఫ్యాక్టర్స్ మీద నెగ్గాలండి. అందువల్ల యాక్చువల్గా 10-15 ఓట్ల తేడాతో ఈజీగా కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుందనే భావనించి ఇవాళ చేతులారా కొన్ని విషయాలు చేసుకోవటం వల్ల ఇవాళ పోటాపోటీ పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత నేను అదే ఇవి స్కీమ్స్ అమలు చేయట్లేదని వ్యతిరేకత ప్లస్ ఆవిడ మీద సింపతి. ఈ 2 మాత్రం, లేకపోతే అదర్వైజ్ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులు ఓడిపోవాల్సిన సీటు కాదండి. ఓకే, ఇప్పుడు ఆంధ్ర రాయలసీమ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ గురించి అయితే ఇప్పుడు ఖమ్మం సంఘంలో ఒక సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం కట్టబోతున్నట్టు అనౌన్స్ కూడా చేశారు. దీని ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంటుంది? ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఒక కులం ఒకళ్ళని గెలిపిస్తుంది అనుకుంటాం భ్రమండి. మతం గెలిపిస్తుందేమో తెలియదు కానీ ఇవాళ క్యాండిడేట్ అదే సామాజిక వర్గానికి దీనికి ఎందుకంటే అది పెద్ద, ఎందుకంటే ఓటర్స్ ఎంతమంది ఉంటారు, 15-20 మంది ఎంతమంది ఉంటారు తెలియదు కానీ ఇష్యూ అది. వాళ్ళు నెగితే ఒక పార్టీలు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇవాళ కళ్యాణ్ గారు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయని అనుకునే ఉద్దేశంతో కళ్యాణ్ బాబు గారు భీమవరం అండ్ గాజువాకలు నిలబడ్డారు. ఓడిపోయారు కదండి. ఇవాళ వచ్చింది వేరే సంగతి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డ సీటు కుప్పంలో ఆయన సామాజిక వర్గం విజయం 1% కూడా ఉండదు. దట్ రిప్రజెంట్ అండి. అలాగే శివాజీ నగరం దాంట్లో 50% ముస్లిమ్స్ ఉంటారు. బెంగళూరులో అక్కడ బీజేపీ పార్టీ 3 సార్లు నెగ్గింది. దాని మీద ఆల్వేస్, ఎందుకంటే ఆల్వేస్ అది వర్కౌట్ కాదు మెజార్టీ. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఇది కాస్మోపాలిటన్ సిటీ అండి. దాంట్లో బస్తీ రాజకీయాలు, మత రాజకీయాలు ఎక్కువ ఇంపాక్ట్ చూపించవచ్చు ఇఫెక్ట్ సామాజిక కోణం తీసుకుంటే మీరు. అందువల్ల డెఫినెట్గా ఇస్లాం ఏదైతే ఎఫెక్ట్ ఉందో డెఫినెట్గా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. కానీ ఇంతకుముందు ఎమ్మెల్యే గారు కానీ లేదంటే కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ గారిలో ఎక్సెప్ట్ ఎవరు ఆయన మాట్లాడారు, ఎవరు గాంధీ గారికిను ఆయనకి కౌశిక్ రెడ్డి గారికి ఇద్దరు జరిగిన ఆయన కొంచెం అతిగా మాట్లాడటం జరిగింది. అలా ఉండదు. అదర్వైజ్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బారింగ్ ఏ ఫ్యూ ఇన్సిడెంట్స్ 5-10 ఇన్సిడెంట్స్ తప్ప ఎప్పుడు కూడా కోస్తా రాయలసీమ ప్రజల మీద ఆయన గట్టిగా మాట్లాడింది. అందులో కొన్ని ఉన్నాయి. ఫాస్ట్ పథకం పెట్టారు, నాకు చాలా తెలిసిన విషయాలు. అది మినహాయించి సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేకుండా పరిస్థితి ఉందండి. అందువలన అది ఎక్కువ ఇంపాక్ట్ చూపించదు అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎన్ని సీట్లు ఎగ్గిందండి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో? అంటే బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం అలయబలయలో ఉన్నారు కదా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా మొత్తం లెక్కేసుకుంటే 2 సీట్లు 8 సీట్లకి అబ్సల్యూట్లీ నథింగ్ కదా. అంటే సైడ్ సీట్లలో అది కాదండి, హైదరాబాద్ కాదు, మొత్తం 20 హైదరాబాద్ రంగారెడ్డి సంగతి చెప్తున్నాను నేను. అందువల్ల ఇవాళ పొజిషన్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ప్రజల్లో వస్తుంది. ఇదే ఎలక్షన్ కనుక ఒక రూరల్ కాన్స్టిట్యున్సీలో పెడితే, వెదర్ ఇట్ ఈజ్ ఎక్సెప్ట్ బారింగ్ ఫ్యూ కాన్స్టిట్యున్సీ మహబూబ్ నగరో లేదా నిజామాబాద్ పెడితే మాత్రం ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేక ఫలితాలు వచ్చావు. ఓకే, ఇందాక మీరు చెప్తూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఈ ఫలితాల్లో తేడా వస్తే డూ ఆర్ డై, ఆయన మీద ప్రెషర్ విపరీతంగా నాయకుల నుంచి, తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల నుంచి బాగా ప్రెషర్ పెరుగుతుంది అంటున్నారు. అయితే కొంత ప్రచారం జరుగుతుంది ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ముఖ్యమంత్రిని మార్చే అవకాశం కూడా ఉంటుంది అనేది. అక్కడ దాకా ఏఐసీసీ ఆలోచించే పరిస్థితి ఉంటుందా? సీఎంని మార్చే అవకాశం ఎలాగా నాకు అర్థం కాదండి. ఆయన ఎలా కత్తి మీద సాము చేసుకుంటూ వస్తున్నారో తెలియట్లేదు రేవంత్ రెడ్డి గారు. నేను కాంగ్రెస్ పార్టీకి బాగా సన్నిహిత సంబంధాల్లో ఉన్న వ్యక్తులకు ఇంకా బాగా అర్థమవుతుంది. 2014లో 7 కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లు మనం కూడా మాట్లాడుకున్నాం చాలాసార్లు. 5 ఆర్ఏసీ రిజర్వేషన్ అగెన్స్ట్ క్యాన్సిలేషన్ ఆర్ఏసీ టెక్ సీట్లలో ఉన్న ముఖ్యమంత్రి 5, వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్ళు 5, ఎక్కడెక్కడ వాళ్ళు. అలా ఉన్న పరిస్థితిలో ఇవాళ ఎక్కువ కాంట్రవర్సీ లేకుండా కొద్దిమంది మంత్రులు ఏదైతే ఉన్నారో తమ పని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా శ్రీధర్బాబు గారు కానీ లేదా ఇంకొకళ్ళు కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐ థింక్ అవుట్ రైట్గా దే సపోర్టింగ్. ఓకే, సీఎం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో ఇప్పుడు ఆర్ఏసీలో ఎవరున్నారు? కన్ఫర్మ్ లిస్ట్ ఉన్న తర్వాత ఆర్ఏసీ ఉంటుందండి.
కాబట్టి నేను ఇప్పుడు మీరు కొత్త వివాదానికి దారి తీసినట్టు అవుతుంది. కానీ డెఫినెట్గా ఇవాళ బట్టి విక్రమార్క గారు ముందు ప్లేస్ వస్తారు. కానీ ఇవాళ చేంజ్ చేసి పొరపాటు చేస్తానని అనుకుంటున్నా కాంగ్రెస్. అంటే పొరపాటు చేయమని బట్టి విక్రమార్క గారికి వ్యతిరేకం కాదు నేను. సచే ఆయన కూడా కమిటెడ్, వన్ ఆఫ్ ద మోస్ట్ కమిటెడ్ లీడర్స్. కానీ వాళ్ళు ఇప్పుడు ఈ సమయంలో మారిస్తే అలా కేంద్రంలో ఎప్పుడూ చూస్తూ ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు అనుకున్నంత, ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ రేవంత్ రెడ్డి గారు. ఆయన పాత ఏబీపీ అవి ఏమి నేను గుర్తు చేయను. కానీ మీరు అనుకున్న దానికంటే మోస్ట్ షూడ్ పర్సనాలిటీ. షూడ్ అంటే షెడ్గా అంటలేదు. ఆయనకు కావాల్సిన లక్ష్యం కోసం ఏది అడ్డం వచ్చినా ఊరుకోరు నేను. ఓకే, ఇప్పుడు కొన్ని లేటెస్ట్గా కొన్ని సర్వేలు బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తున్నాయి కదా. సర్వేలు అత్యధిక సర్వేలు అన్నీ కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తున్నాయి. ఎందుకంటారు? నేను చెప్పాను కదా మీకు, ఇవాళ ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఏదైతే ఉందో ఓ ప్రభుత్వం మీద అసంతృప్తి. యాక్చువల్గానండి ఇది అర్బన్ కాన్స్టిట్యున్సీ అయింది. వాళ్ళకి స్కీములు మిగతా రావాల్సింది. రూరల్ కాన్స్టిట్యున్సీలో తెలంగాణ సామాజిక కోణం మీకు చెప్తానండి. ఒక మహబూబ్నగర్ వెళ్ళినా అక్కడ ఈ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ లేకపోతే దళిత్స్ కానీ భూములు ఉన్నాయి. వాళ్ళు 5,000 2,000 ఏదైనా భూమి మీద మమకారం ఎక్కువ ఉంటుంది తెలంగాణలో. భూమిని వాళ్ళు అమ్ముకోరు, రేర్ కండిషన్ తప్ప నమ్ముకుంటారు. అట్లాంటిది రేట్లు బాగా పెరిగి మీరు నమ్మరు. 2014 నుంచి 5 రెట్లు 10 రెట్లు 50 రెట్లు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఎక్కడో మంచిర్యాల దగ్గర లెక్కేసుకోండి, ములుగులో చూసుకోండి, లేదా కొడంగల్లో తీసుకోండి, లేకపోతే అంటే హైదరాబాద్ చుట్టుపక్కల నేను అంటలేదు, నారాయణఖేడ్ దూరంగా నారాయణఖేడ్లో చూసుకోండి. 5 రెట్లు 10 రెట్లు 20 రెట్లు 30 రెట్లు పెరిగింది. కేసీఆర్ గారు ఆఖరిగా దిగిపోయే ముందే తగ్గింది. కానీ జనం అందరూ ఇప్పుడు ఎవ్రీథింగ్ అట్రిబ్యూటింగ్ టు కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి గారు. ఈజ్ ట్రయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. కానీ డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడి తీసుకొస్తారు రాష్ట్రాన్ని? తులం బంగారం ఎక్కడి నుంచి ఇస్తారు? హామీలు ఇచ్చేటప్పుడు ఆ గాల్లో హామీలు ఎందుకని ఇవ్వాలి? ఇవాళ పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో 4,000 చేశారు. ఆ ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుంది. డెఫినెట్గా ఇవాళ సామాన్యులు మధ్యతరగతి ఫ్యాక్టర్లు డెఫినెట్గా ఈ అంటే మిగతా కమ్యూనిటీ వర్కింగ్ క్లాస్ కాకుండా కింద ఉండే బిలో పావర్టీ లైన్ లేదా మధ్య ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా దట్ మ్యాటర్స్ అండి. 4,000 రూపాయలతో ఒక కుటుంబం, నేను చెప్పి ఇల్లు కనుకుంటే కనుక 4,000 రూపాయలతో వచ్చే ఫంక్షన్తో ఒక అవ్వ జీవితం గడిచిపోతుంది. వాళ్ళ పెరిగిన రేట్ల నేపథ్యంలో కూడా గడిచిపోతుంది. దట్ మ్యాటర్స్ అండి. బట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దాన్ని సహకరించట్లేదు. లిటరలీ స్పీకింగ్ దేశం మొత్తం మీద ఇవాళ హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. దేశం మొత్తం మీద పంజాబ్ని తోడ తెలదాన్ని, మహారాష్ట్రని, గుజరాత్ ఏమీ లేకుండా వాళ్ళు నెంబర్ 1 పొజిషన్ ఉంది తెలంగాణ. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తలసరాయడం అంటే మొత్తం ఇన్కమ్ డివైడ్ బై పాపులేషన్ వస్తే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదు. ఇవాళ ఇంకా పేదరికం ఉంది కంపేరిటివ్లీ. అందువల్ల ఈ నేపథ్యంలో మాత్రం కొంత ఆలోచించి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ అనేది ఒకవేళ ఎన్నికల్లో నేను ఇవాళ కూడా చెప్తున్నా, అటు ఇటు నడుస్తున్నట్లు ఎన్నికలలో ఆ రోజు ఎవరైతే మనీ మేనేజ్మెంటు, ఎలక్షన్ ఓటర్ మేనేజ్మెంట్ చేస్తారో మొత్తం ప్రజాభిప్రాయం మార్చలేదు, 5% మార్చుతున్నాము. అదే కదా చాలా కీలకం. కానీ ఇవాళ కొన్ని సర్వేలు బీఆర్ఎస్కి 15 నుంచి 17% నమ్మకమైన సర్వేలు ఇచ్చినాయి. అసాధ్యమేని అంటున్నారు. అందువల్ల కొంతమంది 1-2 సర్వేలు 5,000 మెజార్టీ కాంగ్రెస్ ఉంది. అంటే పాజిటివ్. ఈ నేపథ్యంలో వాళ్ళు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకుంటే కాంగ్రెస్ వచ్చే అవకాశం కనపడి, అదర్వైజ్ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉందని చెప్తున్నారు. బికాజ్ ఆఫ్ ఇవన్నీ కాదండి, ఎన్టీ రామారావు గారు ఇవన్నీ మేబీ 3% 4% ఫ్యాక్టర్స్. ఎన్టీఆర్ విగ్రహాన్ని 3-4% 5%. తెలుగు తల్లి విగ్రహాన్ని తీసేసి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని తీసేసి చెత్తబొట్లో పడేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, ఆ తెలంగాణ తల్లి పేరు మార్చిందే రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఇంకో చూడలేదండి. అలాగే కాంగ్రెస్లో వాళ్ళు మాట్లాడలేదా? చాలామంది మాట్లాడారు. మధురేష్ గారు మాట్లాడారు ఒకప్పుడు. అదన్నీ గత అయిపోయింది. అందువలన వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఏదన్నా తెలంగాణ హక్కులు కావాల్సింది. ఈ విషయంలో మాత్రం వాళ్ళ ఎన్నికల్లో పెద్ద మనిషి కాలేదు, చాలా బాధాకరం. ఎందుకంటే నా యాంగిల్ తెలంగాణ తెలుగు జాతి హక్కులు మాత్రం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇక్కడ 1 కోటి రూపాయలు ఈ బడ్జెట్లో, రైల్వే బడ్జెట్లో తెలంగాణకి ఇచ్చి అవమానం చేసి గుజరాత్కి 5,400 కోట్లు ఇస్తే అది వాళ్ళ ఎన్నికల్లో ప్రాధాన్యత కాలేదు. వాళ్ళ ఉపాధి కావాలి. ఇన్ని కోట్ల ఉద్యోగాలంటే అక్కడ ఇస్తున్నాం, అక్కడ కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. తెలంగాణ దాని మీద ఇది ఏం కావాలి? ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవం అనేది కాదు, హక్కులు యువత కోసం, దీనికోసం ప్రాధాన్యత కావాలి, సామాన్యుల కోసం దీని కావాలి. కానీ వాళ్ళని తిట్టుకుంటాం, వీళ్ళని తిట్టుకుంటాం, దీని మీద అవటం అనేది సైడ్ డైవర్షన్ అయిపోతుందని అభిప్రాయం.